ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం గోనెగండ్ల మండల జనరల్ బాడీ సమావేశం మండల నాయకులు శివరాముడు అధ్యక్షతన జరిగింది. ముందుగా సామాజిక సంస్కర్త మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి గురుశేఖర్, అధ్యక్షులు సి హనుమంతు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రజక రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ కు 1000 కోట్లు నిధులు కేటాయించి రజకులకు ఓబీసీ కార్పొరేషన్ ద్వారా సొసైటీలు ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి గ్రామానికి ధోబీ ఘట్లు ఏర్పాట్లు చేయాలని అన్నారు. జీవో నెంబర్ 27 ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులు భర్తీ చేసి రజక కుటుంబంలో ఉన్న యువకులకు ఉపాధి కల్పించాలని, మోడర్న్ ధోబీ ఘట్ ఏర్పాటు చేయాలని, అలాగే రాష్ట్రంలో రజకులపై దాడులు, సాంఘిక బహిష్కరణ జరుగుతూ ఉన్నాయి. సమావేశం అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. ఇవే మన కులానికి చెందినటువంటి అదేం కాదు. సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఏదైతే చదువు లేనటువంటి స్త్రీకి చదువు ఉండాలి అని మొట్టమొదటిసారిగా చదువుని మహిళలకి నేర్పించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అదేవిధంగా ఏదైతే మనలాంటి వెనకబడినటువంటి కులంలో మాలే కుటుంబంలో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారు 13 ఏళ్ళనే వయసులోనే జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగింది. అదే ఆమె అప్పుడున్నటువంటి అగ్రవర్ణాలకి బ్రాహ్మణ సమాజం, అదేవిధంగా బానిస సమాజం, మీరు అందరూ కొంతమందికి ఈ పదాలు అర్థం కాకపోవచ్చు. బానిస సమాజం అంటే పని చేయాలా, వాడుగా అన్నం తినిపో, ఎట్టి చాకిరి అంటే భూమి ఉండేది కాదు మన లాంటి నిరుపేదలకి, వెనకబడిన వర్గాలకి. గతంలో మీ అందరూ కూడా తెలుసు, వెట్టి చాకిరి అంటే గింజ పనికి పని అనేటువంటిలో ఈమె ఇది కాదు, ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి అన్ని హక్కులు దక్కాల. అదేవిధంగా భర్తలు చనిపోతే భార్యని చితిమంటలు వేసేటువంటి సంప్రదాయం అప్పుడు పూర్వం ఉండేది. అది తప్పు, భార్య చనిపోతే భర్తను చితిమంటలు వేయకూడదు అనేటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడింది. అదేవిధంగా ప్లేగు వ్యాధి, అప్పుడున్నట్టు ప్లేగు వ్యాధి. సరే సోదరులారా, ఈరోజు ఈమె సావిత్రిబాయి పూలే కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇవే మన కులానికి చెందినటువంటి అదేం కాదు. సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఏదైతే చదువు లేనటువంటి స్త్రీకి చదువు ఉండాలి అని మొట్టమొదటిసారిగా చదువుని మహిళలకి నేర్పించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అదేవిధంగా ఏదైతే మనలాంటి వెనకబడినటువంటి కులంలో మాలే కుటుంబంలో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారు 13 ఏళ్ళనే వయసులోనే జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగింది. అదే ఆమె అప్పుడున్నటువంటి అగ్రవర్ణాలకి బ్రాహ్మణ సమాజం, అదేవిధంగా బానిస సమాజం, మీరు అందరూ కొంతమందికి ఈ పదాలు అర్థం కాకపోవచ్చు. బానిస సమాజం అంటే